జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ సెకండా. నేను మీ కస్తూరి శ్రీధర్. ప్రధాని నరేంద్ర మోడీ గారు అట్లాగే అస్సాం ముఖ్యమంత్రి ఉన్నారు కదా, ఎవరు, హిమంత బిశ్వ శర్మ గారు, వీళ్ళిద్దరికి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ వార్తతో మీ ముందుకు వచ్చా. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ ఇంట్రెస్టింగ్ న్యూస్ను దయచేసి ఎక్కడ స్కిప్పులు కొట్టకుండా చూడాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కోరుకుంటా ఉన్నా. ఇంకా అసలు విషయానికి వస్తా. హిమంత బిశ్వ శర్మ ఈయన గురించి ప్రత్యేకంగా అయితే చెప్పుకోవాల్సిన అవసరం లే, కానీ కొంతమంది కొత్త వాళ్ళు ఉన్నారు కదా, వాళ్లకు హిమంత బిశ్వ శర్మ గారి గురించి పెద్దగా తెలియదు కాబట్టి ఆయన గురించి కొంచెం ఒక 3 ముక్కలు చెప్పాల్సి వస్తుంది. దయచేసి తప్పుగా అయితే అనుకోవద్దు. హిమంత బిశ్వ శర్మ ఈయన మొదట కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయితే, కాంగ్రెస్ పార్టీ యొక్క విధానాలు అలాగే కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ రాజకీయాలు కేవలం ఒక వర్గానికి మాత్రమే కొమ్ముగాయడం వంటి విధానాలు నచ్చక ఆయన వచ్చి భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయిపోయినాడు. ఇక అప్పటి నుండి హిమంత బిశ్వ శర్మ పూర్తి స్వేచ్ఛగా అయితే పనిచేస్తూ ఉన్నారు. అట్లాగే ఈ పనిచేయడంతో పాటు ఆయన సత్తా సమర్థత అయితే చూపిస్తూ ఉన్నారు. ప్రస్తుతం హిమంత బిశ్వ శర్మ అస్సాం ముఖ్యమంత్రిగా పనిచేస్తూ ఉన్నారు. ఈ విషయం కూడా మనకు అందరికీ తెలుసు. మన దేశంలోని ముఖ్యమంత్రుల్లో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారి తర్వాత ఆ స్థాయిలో అయితే పేరు ప్రఖ్యాతలు కలిగిన ముఖ్యమంత్రి ఎవరయ్యా అంటే మన హిమంత బిశ్వ శర్మ మాత్రమే. అస్సాంలో 40% ముస్లిం జనాభా ఉన్నప్పటికీ కూడా ముస్లింల బాల్య వివాహాలను రద్దు చేస్తూ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. చూడండి ఎట్లాగంటే, ఇప్పుడు 40% మంది వాళ్ళు ఉన్నారు. 40% మంది అంటే మనోళ్ళు ఏంది, కులాల పరంగాను లేకపోతే పార్టీల పరంగాను ఈ చీలికలు పేలికలుగా ఇట్ట కొంతమంది పోయి ఓట్లు వేస్తారు. అట్లాంటిది వాళ్ళు 40% అంటే పోయి గంప కొత్తగా వాళ్ళకి ఎవరికి కావాలంటే వాళ్ళు పోయి ఓట్లు వేసేస్తారు. వాళ్ళు ఎవరికి వేసేది కూడా మనకు బాగా తెలుసు. అయినప్పటికీ కూడా నిజంగా అది సాహసోపేతమైన నిర్ణయమే. లేకపోతే రేపు ప్రభుత్వానికి ఏదైనా మళ్ళీ ఎలక్షన్ జరిగితే మనం గెలుస్తామో ఓడిపోతామో, వీళ్ళు అప్పుడు మనకు ఆపోజిట్గా ఓట్లు వేస్తారు కదా అన్న ఆలోచన కూడా లేకుండా కేవలం రాష్ట్ర క్షేమం దేశ క్షేమం ఆలోచన చేసి అటువంటి నిర్ణయం ఆయన తీసుకోవడం నిజంగా చాలా గ్రేట్ అబ్బా, అదైతే మాత్రం. అంతేకాకుండా బంగ్లాదేశ్ ముస్లింలు ఆక్రమించుకున్న 160 చదరపు కిలోమీటర్ల స్థలాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడమే కాకుండా బంగ్లాదేశీలను అయితే అస్సాం నుంచి తరిమేస్తున్నాడు. అంతేకాకుండా అస్సాంలో ఎన్ఆర్సీ ప్రవేశపెట్టడానికి విశ్వ ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇక 2 రోజుల క్రితం నరేంద్ర మోడీ గారు బీజేపీ ముఖ్యమంత్రుల సమావేశాన్ని అయితే ఏర్పాటు చేసి అందరూ ముఖ్యమంత్రులతో ప్రత్యేకంగా అయితే ఆయన చర్చలు జరిపినారు. అయితే మొన్న ఈ మధ్య హిమంత బిశ్వ శర్మ ఈ ముస్లింల బాల్య వివాహాలను రద్దు చేసిన సంగతి మనకందరికి తెలిసిందే కదా. ఈ హిమంత బిశ్వ శర్మ తీసుకున్నటువంటి ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా సంచలనం అయితే సృష్టించింది. ఇది మామూలు విషయం కాదు. ఎంత సాహసం ఎంత దమ్ము ధైర్యం కావాలో ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాలంటే. దీంతో ముస్లింల బాల్య వివాహాల రద్దు విషయంలో ప్రధాని మోడీ హిమంత బిశ్వ శర్మను మందలించినాడని చెప్పి, అసలు ఆ నిర్ణయం నువ్వు ఎందుకు తీసుకున్నావని చెప్పి తిట్టినాడని కొంతమంది సూడో సెక్యులర్లు అయితే పని కట్టుకొని ప్రచారం చేస్తూ ఉన్నారు. అంటే వాళ్ళకి అదొక తుత్తర, వాళ్ళకి అదొక ఆనందం. ఓయమ్మ ఈ మరి మోడీ పోయి ఇట్లా హిమంత బిశ్వ శర్మను తిట్టినంటే ఏమైనా నువ్వు ఏడైనా గోడ చాటునో తలుపు చాట ఏమైనా ఆనుకొని నువ్వేమైనా చూపెట్టి తింటావన్నా ఎట్రా ఆయన మీకు తెలిసిందా? మోడీ చెప్పినాడా నేను తిట్టానని చెప్పేది, లేకపోతే నన్ను తిట్టాడని చెప్పి వచ్చి ఏమైనా హిమంత బిశ్వ శర్మ ఏమైనా చెప్పినాడా? సిగ్గుండాలా మాట్లాడేదానికైనా రాతలు రాసేదానికైనా న్యూస్ ఇచ్చేదానికైనా కానీ. చూడండి ఎట్లా ఉన్నది ఇదంతా, ఎంత చిత్రంగా ఉన్నదో. అయితే అసలు విషయం ఏమిటంటే, ప్రధాని నరేంద్ర మోడీ గారు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మను గొప్పగా అభినందించినారంట, భుజం తట్టి ప్రోత్సహించినారంట. ఎందుకంటే ఈ మధ్య అస్సాంలో 1,00,000 ఉద్యోగాలను అస్సాం ప్రభుత్వం అయితే భర్తీ చేసింది. ఎన్ని 1,00,000 ఉద్యోగాలు? అస్సాం చిన్న రాష్ట్రం కదా, మళ్ళీ మీరు ఏదేదో అనుకోకండి. అక్షరాల 1,00,000 ప్రభుత్వ ఉద్యోగాలను అస్సాం ప్రభుత్వం భర్తీ చేసింది. ఈ ఉద్యోగాలను సృష్టించడంలో కానీ, లేదా నోటిఫికేషన్లు విడుదల చేయడంలో కానీ, లేదా నియామకాలను చేపట్టే విషయంలో కానీ ఎక్కడ కూడా ఏ చిన్న పొరపాటు లేకుండా హిమంత బిశ్వ శర్మ ప్రభుత్వం అద్భుతంగా పనిచేసిందంట. విపక్షాలకు ఏ మాత్రం కూడా అవకాశం ఇవ్వకుండా 1,00,000 ఉద్యోగాలను భర్తీ చేశారు హిమంత బిశ్వ శర్మ. అందుకే ప్రధాని నరేంద్ర మోడీ గారు ఏంటంటే అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ భుజం తట్టి మరీ అభినందించినారంట. ఇది నీకు ఎట్ట తెలుసు, నువ్వేమైనా చూపెట్టినావని కొంతమంది అనుకోవచ్చు. అక్కడ ఏం జరిగిందంటే, నరేంద్ర మోడీ గారు మిగిలిన ముఖ్యమంత్రులను ఉద్దేశిస్తా హిమంత బిశ్వ శర్మను చూసి నేర్చుకోవాల్సిందిగా అందరికి సూచన చేశారంట. అది విషయం. సో ఈ న్యూస్ వెలుగులోకి వచ్చింది. మళ్ళా మా అవతల వాళ్ళు ఉంటారు కదా, ఏమైనా నువ్వు పోయి చెవు పెట్టినావా లేకపోతే నువ్వేం పెట్టినావా అంటారు. అది కథ, అర్థమవుతుంది కదా. ఇది విషయం అయితే. కానీ జరిగే వాస్తవాలకు ఈ సూడో సెక్యులర్లు చేసే ప్రచారాలకు సంబంధమే ఉండదు. అది కథ. మనం నిజాలు తెలుసుకోవాలా. నిజాలు చెప్పే బాధ్యత మాది. దాన్ని తెలుసుకోవడంతో పాటు 10 మందికి షేర్ చేసే బాధ్యత మీది. ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను దయచేసి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి
మన వీడియోకు లైక్ చేయడంతో పాటు ఈ విలువైన సమాచారాన్ని 10 మందికి జాతీయవాదులకు అలాగే జాతీయవాద గ్రూపులను మీరందరూ షేర్ చేస్తారని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నా. ప్లీజ్ సహకరించండి. ఎందుకంటే మీరు ఎంతగా సపోర్ట్ చేస్తే మేము ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ న్యూస్తో మళ్ళీ మీ ముందుకు వస్తూనే ఉంటాం. చాలామంది చేసే ఈ చెడు ప్రచారాలను అయితే మనం అడ్డుకోవచ్చు అనమాట ధీటుగా. అలాగే ఇంతవరకు ఎవరైనా మహానుభావులు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి దయవుంచి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మేము అందించే ప్రతి ఇంట్రెస్టింగ్ న్యూస్ మీ అందడం కోసం నోటిఫికేషన్ ఆన్ అవ్వడం కోసం బెల్ సింబల్ క్లిక్ చేయండి. ప్లీజ్. జై శ్రీరామ్.